నమస్తే అండి, నా పేరు వెంకటమాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ అయితే నేనైతే మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయలేదు, డైరెక్ట్గా అన్నయ్య వాళ్ళకైతే ఇప్పించాను. ఇంకా బండి డీటెయిల్స్కి వచ్చినట్టయితే మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి, 2018 మోడల్. కేవలం 43,000 కిలోమీటర్ తిరిగింది. ఈ బండి ఇక్కడ ఢిల్లీలో ఒక డీలర్దండి. ఆయన కొనుక్కున్నప్పటి నుంచి నేను ఈ బండిలో కూడా చాలాసార్లు బయట తిరిగాను. నేను కేవలం 43,000 తిరిగింది. బంపర్ టు బంపర్ ఒరిజినల్. బంపర్ కూడా ఇప్పటిదాకా పెయింట్ అనేది చేయలేదు, ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్ బండి. ఈయన వేరే కంట్రీకి వెళ్దామని చెప్పేసి అని అనుకుంటే అప్పుడు అమ్ముతా అని చెప్పేసి అని అంటే అనుకోకుండా నేను అదే రోజు అక్కడే ఉన్నాను. ఇట్లా సేల్కి పెడదామని అంటే ఇమ్మీడియట్లీగా నేను ఆ విషయం తెలవగానే అన్నయ్య వాళ్ళకైతే ఫోన్ చేశాను. అన్నయ్య పేరు వచ్చేసి శ్రీనివాసరెడ్డి గారు. 2023లో అనుకుంటా, 2023-22లో నేను అన్నయ్యకి అయితే ఒకటి 2014 ఈకో స్పోర్ట్ అయితే ఇచ్చాను. అప్పటి నుంచి నాతో కాంటాక్ట్లో ఉన్నాడు. ఒక 15-20 రోజుల క్రితం అయితే ఒక బండి చూడు వెంకట, మంచి బండి కావాలని చెప్పి నాకు టోకెన్ అమౌంట్ పంపి ఒక 5,000 రూపాయలు నీ దగ్గర ఉంచు, మంచి బండి వచ్చినప్పుడు నాకు ఇన్ఫామ్ చేయమని అంటే ఇంకా అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. 1-2 బండ్లు చూశాక నాకు సరైన బండ్లు అనిపించలేదు, అందుకే నేను సార్ వాళ్ళకి అయితే చెప్పలేదు. తర్వాత అనుకోకుండా ఈ బండి దొరికితే ఈ బండి డీటెయిల్స్ నేను అన్నయ్య వాళ్ళకి పెడితే వెంటనే చూసి ఓకే అన్నాడు. బండి చూడకుండా ఈ బండి నేను ఫస్ట్ అన్నయ్య వాళ్ళకి చూపించలేదు కూడా, ఎందుకంటే ఇది వాళ్ళ దగ్గర ఆఫీస్ దగ్గరకు వచ్చింది. అన్న బండి ఉంది, ఒరిజినల్ బండికి నాకు చూడాల్సిన అవసరమే లేదు, నువ్వు డబ్బులు పంపివంటే బండి చూడకుండానే రైట్ ఓకే అని చెప్పేసి అని టోకెన్ పంపించాడు. నేను ఎమ్మటే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి హోల్డ్ చేశాను. అప్పుడు కూడా వాళ్ళు అమ్ముతారా లేదా అనేది కొంచెం సందిగ్ధంలో ఉండి ఫైనల్గా ఓకే తీసుకో వెంకట అని చెప్పేసి అని మా ఫ్రెండ్కి అని చెప్పాను నేను వాళ్ళకి. ఓకే తీసుకోమని ఇచ్చారు. బండి మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి, ఒక చిన్న వంక పెట్టేది లేదు. బండి 2018 మోడల్ ఎస్ క్రాస్ వెహికల్. ఇది కేవలం 43,000 తిరిగింది. ఈ బండి అమ్ముతారని తెలియంగానే నేను అన్నయ్యకి ఇట్లా సంగతి ఓకే, బండి ఒకటి ఉంది మనకు తెలిసిందే అని అంటే సరే అని చెప్పాడు. ఈ స్క్రాచెస్ ఉన్నాయి చిన్నవి, సో అవన్నీ కూడా జెన్యూన్ అండి. బంపర్ కూడా పెయింట్ చేయలేదు, ఆల్ ఒరిజినల్ బండి. కీస్ 2 కీస్ అయితే చూసుకోవచ్చు. టైర్లు ఆల్మోస్ట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఎలాయిలు కూడా చూసుకోవచ్చు అండి ఎంత పర్ఫెక్ట్గా ఉందన్నది. దీనికి వాళ్ళు ఇక రబ్బింగ్ పాలిషింగ్ చేయించేసి నీట్గా చేసి ఇవ్వమన్నా చేసి ఇచ్చారు. బండి చూడవచ్చు, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అంటే. దీనికి మొన్న రీసెంట్గానే ఆయిల్స్ అన్నీ కూడా చేంజ్ చేశారనమాట. వాళ్ళు పర్సనల్ బండి కదా, ఏ చిన్నది వచ్చినా కానీ ఎమ్మటే చేసుకుంటారు. ఇది టాప్ మోడల్ జీటా వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. దీనికి రివర్స్ చిప్ కూడా ఉంది, రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు, ఎటువంటి కంప్లైంట్ లేదు. 43,054 కిలోమీటర్ తిరిగింది, జెన్యూన్ రీడింగు. అసలు ఇక బండి గురించి ఇక చెప్పాల్సిన పనే లేదు, ఇక పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. చూసుకోవచ్చు టైర్ కండిషన్ వచ్చేసి, టైర్లు కూడా ఒక 34,000 కిలోమీటర్లు అయితే తిరగవచ్చు. ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకైతే 5,50,000 రూపాయలకైతే ఇప్పించాను నేను. నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్. 3 years అయింది, అటు ఇటు 3.5 years అయింది నేను అన్నయ్య వాళ్ళకి బండి ఇచ్చేసి. అసలు ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదండి బండికి, అంత పర్ఫెక్ట్గా ఉంది. బానెట్ ఓపెన్ కరో ఒక బారి సందీప్. నీ దగ్గర మంచి బండి వచ్చినప్పుడే నాకు చెప్పు, అప్పుడే తీసుకుంటా అని చెప్పేసి అని అన్నాడు. ఇక ఆ తర్వాత నుంచి సెర్చ్ చేస్తా ఉన్నా నేను బండి కోసం అని చెప్పేసి అని. అనుకోకుండా ఇద్దరు ఓపెన్ కరో జల్దీ, వీడియో లెంత్ చాలా వరకు పక్కడో ఐసీ పక్కడో 1 minute ఒకసారి చూసుకోవచ్చు. ఇంజన్ మొత్తం సీల్డ్ ఇంజన్ అనమాట, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఇక దీని గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. ఇక ఆల్ ఒరిజినల్ ఉందండి, బంపర్ టు బంపర్. బంద్ కర్. రైట్ సార్, ఈ బండి అయితే ఇప్పుడైతే ఒంగోలుకి అయితే పంపిస్తున్నాను కంటైనర్ ద్వారా. బై రోడ్ అంటే వద్దన్నారు, ఒంగోలు కంటైనర్కి ఇచ్చేమన్నారు. కంటైనర్కి ఒంగోలు ద్వారా పంపిస్తున్నాను. 2018 ఎస్ క్రాస్ బండి, 43,000 తిరిగింది, 5,50,000 ఇచ్చాను. నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేటు. 80-90% అయితే టైర్లు ఉన్నాయి, బంపర్ కూడా పెయింట్ కాలేదు, మొత్తం ఒరిజినల్ అండి బండి. కేవలం 43,000 తిరిగింది. అన్నయ్య వాళ్ళకైతే నిజంగా ఖచ్చితంగా ఈ బండ్లు తిరిగినంతగా నన్ను గుర్తు చేసుకుంటారు. ఓకే సార్, ఈ బండి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.
మామూలుగా ఢిల్లీలో స్క్రాచెస్ పడితే చిన్న చిన్న టచ్అప్లు అనేది కామన్ అండి. కాకపోతే ఈ బండికి అసలు ఏమీ చేయలేదు. ఒరిజినల్ బండి ఎలాగుందో అలాగే ఉంది. ఇంత మటుకు ఒక చిన్న బంపర్కి ఒక మూలకు కూడా పెయింట్ చేయలేదు, అంత ఒరిజినల్ ఉంది బండి. ఈ ట్రే ల్యాంప్ ఒకటి బ్రేక్ అయి ఉంది, కొత్తదేమని చెప్పాడు అన్న, కొత్తది వేయించాను. 1200 అంతే, 1150 రూపాయలు అదైంది. 50 రూపాయలు ఆయన తీసుకున్నాడు ఫిట్ చేసినందుకు. 1200 రూపాయలు అయింది. ఈ బండి అయితే ఇప్పుడైతే ఒంగోలు వరకు అయితే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.